వారికోసీల్ అంటే ఏంటి? ఈ వారికోసీల్ యొక్క లక్షణాలు ఏముంటాయి? వారికోసీల్‌కి వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి? వారికోసీల్ సర్జరీ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. సో, వారికోసీల్ అంటే ఏంటి అంటే మామూలుగా వారికోస్ వెయిన్స్ అంటే అందరికీ తెలుసు. కాళ్ళల్లో వచ్చే రక్తనాళాలు ఉబ్బిపోయి, రక్తం జామ్ అయిపోయి, కాళ్ళు పాడైపోతే దాన్ని మనం వారికోస్ వెయిన్స్ అంటుంటాం. ఇలాంటిగానే మనకు రక్తనాళాలు ఉబ్బిపోయి, మొత్తం జామ్ అయిపోయి పెయిన్ వస్తే గనక దాన్ని వారికోసీల్ అంటాం. ఇది ఎక్కడొస్తుంది అంటే స్క్రోటంలో వస్తుంది. అంటే ఈ స్క్రోటంలో ఏవైతే ఉందో ఆ స్క్రోటంలో మనకు 2 టెస్టిస్‌లనేవి ఉంటాయి. ఆ టెస్టిస్‌ల నుంచి మనకు శుక్ర కణాలు రిలీజ్ అయితా ఉంటాయి. ఆ శుక్ర కణాలని సెపరేట్ ఒక ట్యూబ్‌లో వస్తూ ఉంటాయి. ఆ టెస్టిస్ నుంచి చెడు రక్తం తీసుకుపోయే రక్తనాళాలు కూడా ఒక 8-10 రక్తనాళాలనేవి క్యారీ చేసుకొని రక్తాన్ని పైకి గుండెకి తీసుకొని వెళ్తూ ఉంటాయి. అందుకే మనకు టెస్టిస్ నుంచి రక్తం ఎళ్ళేటప్పుడు అక్కడ కొంచెం వేడిగా ఉంటుంది. దీనివల్ల శుక్ర కణాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే వారికోసీల్ ఉన్నప్పుడు మనం అందుకే సెమెన్ అనలైసిస్ చేయమని చెప్తుంటాం. ఎందుకంటే ఏమైనా శుక్ర కణాలు తక్కువైనాయా, చనిపోయినాయా, ఇన్‌ఫర్టిలిటీకి అంటే మేల్ యొక్క ఇన్‌ఫర్టిలిటీకి మెయిన్ ముఖ్య కారణము ఈ వారికోసీల్ అన్నట్టు. కాబట్టి వారికోసీల్ ఎలా గుర్తుపట్టాలి అంటే ఒక డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది. అంటే స్క్రోటంలా పెయిన్ అనిపిస్తుంది. ఏదో తాడు పెట్టి లాగినట్టుగా గుంజితే నొప్పి అనిపియడము, కొంచెం సపోర్ట్ ఇస్తే నొప్పి తగ్గినట్టు అనిపియడము, హెచ్చుతగ్గుల్లో అంటే స్పీడ్ బ్రేకర్ గాని, గుంతలలో పడ్డప్పుడు విపరీతమైన నొప్పి అనిపియడం ఇట్లాంటివన్నీ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మీరు బాగా గమనించి గనక అక్కడ పట్టుకుంటే గనక ఒక బ్యాగ్ ఆఫ్ వార్మ్స్ అంటే ఒక సంచిలో పురుగులు ఉంటే ఎలా ఉంటాయో అలాంటి ఫీలింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కొంచెం దగ్గినప్పుడు కూడా కొంచెం వెడల్పోయినట్టుగా అనిపిస్తా ఉంటాయి. దాన్నే మనం వారికోసీల్ అంటాం. ఈ వారికోసీల్‌లో గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అని చెప్పేసి. 1, 2తో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే చాలా తక్కువ సమయాల్లో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ 3, 4 వచ్చే వరకు పెయిన్ వచ్చే అవకాశాలనేవి ఉంటాయి. అంటే ఇక్కడ నేను పెయిన్ ఎందుకు చెప్తున్నాను అంటే వారికోసీల్‌కి ఏదైతే సర్జరీ చేయాలో అది ఓన్లీ పెయిన్ ఉంటేనే సర్జరీ చేస్తాం. కొన్నిసార్లు ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఉంటది. అంటే మనం ఏదో చేయడానికి ఎళ్ళినప్పుడు అనుకోకుండా ఈ వారికోసీల్ అనేది బయటపడుతూ ఉంటుంది. అట్లా బయటపడుతున్నా కానీ మనకు ఒకవేళ పెయిన్ లేకుంటే గనక మనకు సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. కానీ వారికోసీల్ ఉండడం వల్ల శుక్ర కణాల కౌంట్ తగ్గుతుంది కాబట్టి ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 గనక వారికోసీల్ ఉండి పెయిన్ లేకున్నా గానీ మనం సర్జరీ చేయాల్సిన అవకాశం పడొచ్చు. కాబట్టి పెళ్లి గాని వాళ్ళకి లేకపోతే పిల్లలు లేని వాళ్ళకి ఇట్లా వారికోసీల్ ఉంటే గనక అది 1, 2లో పెయిన్ ఉన్నా, 3, 4లో పెయిన్ ఉన్నా లేకున్నా మనం సర్జరీ అనే ఆప్షన్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ సర్జరీ ఎలా చేస్తారు? ఎందుకంటే మనం పెద్ద కోతలో చేయొచ్చు, చిన్న కోతలో చేయొచ్చు, కోత లేకుండా కూడా చేయొచ్చు. సో, అది తెలుసుకుందాం. కోత లేకుండా ఎలా చేస్తామంటే ఎంబోలైజేషన్ అంటాం. అంటే మనకు హార్ట్‌లో స్టెంట్ ఎట్లా ఏస్తామో సేమ్ అట్లే రక్తనాళాల ద్వారా ఎళ్లి అక్కడ మనం కాయిల్స్ అనేవి వేస్తూ ఉంటాం. సో, ఇది ఎటువంటి కోత లేదు కాబట్టి పెయిన్ ఉండదు. కాకపోతే దీనివల్ల కాయిల్స్ గనక డిస్ప్లేస్ అయినప్పుడు అట్లా గనక జరిగితే గనక రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ రిజల్ట్స్ కూడా స్లోగా ఉంటాయి. అదే ఒకవేళ కోత సర్జరీలో అయితే గనక మనం 2, 3 చోట్ల కోత పెట్టొచ్చు. ఆ కోత సైజ్‌ని బట్టే మనం సర్జరీ అనేది డిసైడ్ చేస్తా ఉంటాం. మనం టీఆర్‌హెచ్‌లో చేసే సర్జరీ ఏదైతే ఉందో మైక్రో వారికోసిలెక్టమీ అంటాం. అంటే మనం జస్ట్ బేస్ ఆఫ్ ది స్క్రోటమ్ అంటే జస్ట్ స్క్రోటమ్ మీదనే చిన్న ఇన్సిషన్ ఇచ్చి అక్కడ 8-10 రక్తనాళాలని మనం మైక్రోస్కోప్‌లో ఐడెంటిఫై చేసి దాన్ని మనము తీసేయడం జరుగుతా ఉంటుంది. దీనివల్ల ఏందంటే అక్యురేట్ రిజల్ట్స్ ఉంటుంది. ఇమ్మీడియేట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ స్కార్ కూడా మనకు కనపడదు. కాస్మెటిక్‌గా చూసుకుంటే మనకు సర్జరీ చేసినట్టు కూడా మనకు గుర్తుపట్టలేము. ఎందుకంటే ఆ స్కార్ కూడా కనపడదు మనకి. ఎందుకంటే అది చాలా చిన్న స్కార్‌లో చేస్తాం. అంతేకాకుండా మనము 8-10 రక్తనాళాలను ఐడెంటిఫై చేస్తాం కాబట్టి రిజల్ట్స్ బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలనేవి తక్కువగా ఉంటాయి. సో, ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే గనక తప్పకుండా టీఆర్‌హెచ్‌లో విజిట్ అవ్వండి. మైక్రో వారికోసిలెక్టమీ సర్జరీ అనేది ది బెస్ట్ ఆప్షన్ ఫర్ వారికోసిల్. థాంక్ యూ వెరీ మచ్.